ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రాజు, ఈ జన్మకి భార్య అంటే నేనే అన్నావు. నీకు ప్రేమికుడైనా సేవకుడైనా రక్షకుడైనా నాకు నువ్వే అన్నావు. ఇదేనా రాజు ప్రేమంటే? అసలు ఇదెవరు రాజు? అచ్చ నాలాగే ఉంది. నాలాగే ఉందనే దీన్ని పెళ్లి చేసుకున్నావు కదూ, అంతే కదా రాజు? ఈ అమ్మాయి నీ చెల్లెలు రుక్మిణి. నాకు చెల్లెలు కూడా ఉందమ్మా. ఈ మాట నాకెప్పుడు చెప్పలేదే. మీరిద్దరూ కవల పిల్లలు రూపా. ఈ అమ్మాయి చిన్నప్పుడే చనిపోయిందనుకున్నారు, కానీ బతికే ఉంది. నువ్వు చనిపోయావని తెలిసాకే ఇక్కడికొచ్చింది. ఓ, మంచి టైమింగ్ చూసుకునే ఎంట్రీ ఇచ్చిందనమాట. వస్తే వచ్చావు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి నా రాజే దొరికాడా నీకు? చూడమ్మా, నువ్వు బతికే ఉన్నావని ఈ క్షణం వరకు మాకు తెలీదు. వంటి తల్లి లేని పిల్లోడు కాకూడదనే మీ నాన్న ఈ పని చేశారు. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇప్పుడు నేనొచ్చాను కదా, బంటి అమ్మలేని వాడు ఎలా అవుతాడు? వాడికి నేనున్నాను, రాజుకు కూడా నేనున్నాను. అదెలా కుదురుతుంది? రాజు రుక్మిణి ఇప్పుడు భార్యాభర్తలు. పద్ధతి ప్రకారం వాళ్ళ మధ్య జరగాల్సిన తంతులు జరిగి తీరాల్సిందే. ఏయ్, ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను. ఇప్పటి వరకు నువ్వు మా విషయాల్లో పెట్టిన పుల్లలు చాలు. మా నాన్న గెంటేస్తే పోనీ అని నేనే బతిమిలాడి మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చాను. ఇంట్లో ఉండనిచ్చాను కదా అని నా ప్రతి విషయంలో తలదూరిస్తే బాగుండదు చెప్తున్నా. నాన్నా, మీరు చెప్పండి నాన్నా. నా భర్త నాకు కాకుండా వేరే వాళ్ళకి సొంతమవుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోను నాన్నా? నాకు రాజుకి పెళ్ళైనట్టు రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది. చట్టపరంగా రాజు నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే. ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో మందికి న్యాయం చేసే నువ్వు ఈ ఇంట్లో నీ కన్న కూతురికి అన్యాయం చేస్తావా నాన్న?
అమ్మా రుక్మిణి, నీ విషయంలో నేను తొందరపడ్డాను. నా మనసుకెందుకో నా కూతురు బ్రతికే ఉందనిపిస్తుంది. పెద్దయ్య, నేనేం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నాను. ఈ అమ్మాయి మాటలు వింటుంటే నాకు రూపే గుర్తుకొస్తుంది. అయినా నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆ సందేహాలన్నిటికీ సమాధానం దొరికే వరకు నువ్వు రాజుకి దూరంగా ఉండు. తమ్ముడు, ఈ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి రూప అనుకుంటే ఎలా తమ్ముడు? నా మనసుకెందుకో తను రూప కాదనిపిస్తోంది తమ్ముడు. రుక్మిణే రూప అనిపిస్తోంది. ఈ విషయంలో ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దు.